హలో స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ బాటనీ సెకండ్ సెమిస్టర్ 12 మార్క్స్ 4 మార్క్స్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ యూనిట్స్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం యూనిట్ వైజ్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో 12 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద అనాటమీ ఆఫ్ పెనస్ స్టెమ్ అండ్ ఇట్స్ సెకండరీ గ్రోత్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద అనాటమీ ఆఫ్ పెనస్ రూట్ అండ్ ఇట్స్ సెకండరీ గ్రోత్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద అనాటమీ ఆఫ్ పీనస్ నీడిల్ అంటే లీఫ్, రూటు, స్టెమ్ అండ్ లీఫ్. 3 టాపిక్స్ ఇంపార్టెంట్ అండ్ సెకండరీ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రిప్రొడక్షన్ ఇన్ పీనస్. పైనస్లోని రిప్రొడక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ మేల్ కోన్ అండ్ ఫీమేల్ కోన్, డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామెటోజెన్సిస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోజెన్సిస్. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అనాటమీ ఆఫ్ పైనస్ స్టెమ్ అండ్ సెకండరీ గ్రోత్ అండ్ పైనస్ రూట్ అండ్ సెకండరీ గ్రోత్. ఎక్స్ప్లెయిన్ అనాటమీ ఆఫ్ లీఫ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రిప్రొడక్షన్ ఇన్ పైనస్. రిప్రొడక్షన్లో మళ్ళీ మేల్ కోన్, ఫీమేల్ కోన్, డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామెటోఫైట్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద అనాటమీ ఆఫ్ నీటమ్, స్టెమ్, రూట్ అండ్ లీఫ్ అండ్ సెకండరీ గ్రోత్. ఇక్కడ మనం పైనస్లో ఏవే చదివినామో సేమ్ అవే ఇక్కడ కూడా చదవాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రిప్రొడక్షన్ మేల్ అండ్ ఫీమేల్ కోన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్. సేమ్ అక్కడ ఏ టాపిక్స్ చదివినామో ఇక్కడ కూడా అవే టాపిక్స్ చదవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. డబుల్ ఫర్టిలైజేషన్ అనేది ఈ యూనిట్లో కాదు, అది ప్రింటింగ్ మిస్టేక్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పేలియోబాటనీ, సెకండ్ క్వశ్చన్ ఫాజిలైజేషన్ అండ్ ఫాజిల్ టైప్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఫాజిల్ ఫార్మేషన్. ఇక్కడ మనకు దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. 12 మార్క్స్ నుంచి ఇప్పుడు మనం చదివిన టాపిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు 12 + 4 + 4 20 మార్క్స్. ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి 20 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకుంటే సెకండ్ యూనిట్లో మనకు లాంగ్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. ఆ 3 కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఫస్ట్ ఇది ఏంటంటే మొత్తం పర్మనెంట్ టిష్యూ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ సింపుల్ టిష్యూ. సెకండ్ క్వశ్చన్ రైట్ అబౌట్ కాంప్లెక్స్ టిష్యూ. రైట్ అబౌట్ స్పెషల్ టిష్యూ. ఇది మొత్తం ఒకటే టాపిక్. దేంట్లో నుంచి పర్మనెంట్ టిష్యూ నుంచి క్లాసిఫికేషన్, సింపుల్, కాంప్లెక్స్, స్పెషల్ అండ్ సెక్రెటరీ టిష్యూ. స్పెషల్ టిష్యూనే సెక్రెటరీ టిష్యూ అని కూడా అంటాం. దీంట్లో నుంచి ఒక 12 మార్క్స్ వస్తుంది. దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మెరిస్టమాటిక్ టిష్యూ. సెకండ్ క్వశ్చన్ మెరిస్టమాటిక్ టిష్యూలో వస్తుంది, డైరెక్ట్ వస్తుంది. దాంట్లో మెరిస్టమ్ బేస్డ్ ఆన్ పొజిషన్, బేస్డ్ ఆన్ ఫంక్షన్ డివైడ్ అయి ఉన్నాయి. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈస్ట్రోజన్ థియరీ. థర్డ్ క్వశ్చన్ కాపర్ కప్పే థియరీ. ఫోర్త్ క్వశ్చన్ ట్యూనికా కాపరస్ థియరీ, న్యూమన్స్ కాన్సెప్ట్. సిక్స్త్ క్వశ్చన్ ఎపికల్ సెల్ థియరీ. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెంచ్ కాన్సెప్ట్. దీంట్లో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థియరీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మ్యాక్సిమం మెరిస్టమ్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మన టిష్యూ సింపుల్, కాంప్లెక్స్, స్పెషల్ టిష్యూ నుంచి స్క్లిరెన్ కైమా, పేరెన్ కైమా, కోలెన్ కైమా ఏదో ఒకటి 4 మార్క్స్కి వస్తుంది. ఈ టిష్యూస్ అనేవి కంప్లీట్గా చదవండి. ఈ టిష్యూస్ 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏ ఉన్నాయో అవి కంప్లీట్గా చదివితే ఒక 12 మార్క్స్, ఒక 4 మార్క్స్. ఆ తర్వాత ఈ 4 మార్క్స్ చదివితే థియరీస్ నుంచి ఒకటి వస్తుంది, మెరిస్టమాటిక్స్ నుంచి ఒకటి వస్తుంది. మినిమం దీంట్లో కూడా 20 మార్క్స్ తప్పకుండా వస్తాయి. ఇది సెకండ్ యూనిట్. ఫస్ట్ 2 యూనిట్స్ అయితే ఈజీగా ఉంటాయి, చదివచ్చు. థర్డ్ యూనిట్ అయితే ఇంకా చాలా డెడ్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి హుడ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో ఒకటే టాపిక్. బిగ్నోయా అవి ఉంటాయి, కానీ అవి మనకు వద్దు, అవి ఆప్షనల్. దీంట్లో 12 మార్క్స్ ఏ క్వశ్చన్ అయినా మనకు 2 వస్తాయి ఆప్షన్స్. ఇక్కడ ఇది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇది ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్లో బిలో ఇవి ఉంటుంది, టేకు, రెడ్ శాండర్స్, నీమ్. హుడ్ స్ట్రక్చర్ దీంట్లో ఏవి రాయాలంటే హుడ్ స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్ అండ్ యూజెస్. ఈ 3 టాపిక్స్ రాయాలి. ఈ 3 చదివితే 12 + 4 20 మార్క్స్ వస్తాయి. ఈ 3 కలిపి 12 మార్క్స్కి వస్తుంది. దీంట్లో నుంచి ఏమైనా మళ్ళీ 4 మార్క్స్కి వస్తాయి. ఈజీ టాపిక్, మనం తొందరగా కంప్లీట్ చేసే టాపిక్ ఇదే. ఇందులో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే రైట్ అబౌట్ టేకు అనే రాదు, డైరెక్ట్ టెక్టోనా గ్రాండిస్ అంటే దాని సైంటిఫిక్ నేమ్తో సహా వస్తుంది. అలాంటప్పుడు అంటే టాపిక్ మొత్తం చదువుతారు, కానీ ఆ సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఎవరికి గుర్తుండవు. అలాంటప్పుడు మనకి ఈజీగా 12 మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. అరే ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది, మనం చదవలేమనుకొని మర్చిపోతారు. కానీ ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. మళ్ళీ 4 మార్క్స్లో సైంటిఫిక్ నేమ్ రాదు, డైరెక్ట్ టేకు లేదా రెడ్ శాండర్స్, నీమ్ అని వస్తుంది. ఇక్కడ 12 మార్క్స్కి వచ్చేసరికి 3 కలిపి రావచ్చు, లేదా
రెండు కలిపి రావచ్చు. 12 మార్క్స్ రెండు కలిపి వస్తే ఇంకోటి 4 మార్క్స్లో వస్తుంది. ఓకే, దీంట్లో నుంచి కూడా మనం 16 to 20 మార్క్స్ గెస్ చేయవచ్చు. సేమ్ 4 మార్క్స్కి అవే, 12 మార్క్స్కి అవే. 4 మార్క్స్కి వచ్చినప్పుడు 3 లేదా 2 కలిపి వస్తాయి. 12 మార్క్స్కి వచ్చినప్పుడు కలిపి వస్తాయి. 4 మార్క్స్కి వచ్చినప్పుడు సింగిల్ వస్తాయి. ఇది థర్డ్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి 12 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫోర్త్ యూనిట్లో మనం ఆప్షన్ ఏ కాకుండా ఆప్షన్ బి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ పాలిఎంబ్రియాని, డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిఎంబ్రియాని. పాలిఎంబ్రియాన్ అంటే ఏంది? పాలి అంటే మెనీ ఎంబ్రియోస్ ఫామ్ అయితే దాన్నే పాలిఎంబ్రియాన్ అంటాం. వేరియస్ టైప్స్ గురించి డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ అపోమిక్సిస్. సెకండ్ క్వశ్చన్ డిస్క్రైబ్ అపోమిక్సిస్. అపోమిక్సిస్ అనేది ఫస్ట్ 12 మార్క్స్లో వస్తుంది, 4 మార్క్స్లో వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఎండోస్పర్మ్, డిస్క్రైబ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ నుంచి దాని డెఫినేషన్ రాసి నెక్స్ట్ అది వేరియస్ టైప్స్ ఎట్లా డెవలప్ అవుతుందో రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డైకాట్ ఎంబ్రియో. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ డెవలప్మెంట్ ఆఫ్ డైకాట్ ఎంబ్రియో అండ్ మోనోకాట్ ఎంబ్రియో. ఇవి 12 మార్క్స్కి ఇంపార్టెంట్. వీలైతే 4 మార్క్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి డబుల్ ఫర్టిలైజేషన్. ఇక్కడ అపోమిక్సిస్, పాలిఎంబ్రియాని, ఎండోస్పర్మ్, డబుల్ ఫర్టిలైజేషన్ ఇవన్నీ 4 మార్క్స్లో వస్తాయి, 12 మార్క్స్లో వస్తాయి. 4 మార్క్స్లో వచ్చినప్పుడు 4 మార్క్స్ తగ్గట్టు రాయాలి. 12 మార్క్స్లో వచ్చినప్పుడు 12 మార్క్స్ తగ్గట్టు రాయాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నెమిక్ ఫినామినా గురించి రాయాలి. సెకండ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో స్టాక్ యొక్క స్ట్రక్చర్, ఎక్కడ యాంటీపోడల్స్, ఎక్కడ న్యూక్లియస్, సినర్జిడ్స్ ఉంటాయో దాని గురించి డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఇంటూ ఓవ్యూల్ 3 వేస్లో ఎంట్రీ అవుతుంది. పోరోగామి, మీసోగామి, చెరోజోగామి అది రాయాలి. నెక్స్ట్ బయోస్పోరిక్ టైప్స్ ఇన్ ఎంబ్రియో సాక్, మోనోస్పోరిక్ టైప్స్. దీనిలోంచి ఒక 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీలైతే 12 మార్క్స్ కూడా రావచ్చు. ఇది బాటనీ యొక్క సెకండ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ 4 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాసెస్ కావాలంటే టాపిక్ యూనిట్ కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.